ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. నిజంగా చెప్తున్నాను, ఆ చందమామలో ఉన్నటువంటి ఒక ముక్క జారిపడి ఇంత అందగత్తెలా తయారైందేమో, దేవుడా ఈ అమ్మాయిని చూస్తుంటే నా ఒళ్ళంతా తైతక్కలాడిపోతుందని అందంగా వర్ణించి మళ్ళీ స్టార్ట్ చేశారు లిరిసిస్ట్ బాలాజీ గారు. ఈ హీరో తాలూకు అంటే ఈ సినిమాలో హీరో తాలూకు నాటుతత్వాన్ని తెలియజేయడానికి మంచి మంచి నాటు పదాలు వాడారు ఈ పాటలో. ఈవెన్ దో అయినప్పటికి కూడా మన ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ మ్యాజిక్ వల్ల ఆ పాట ఒక ప్రేమ గీతంగా హాయిగా ఒక అలలాగా సాగిపోతూ మన చెవులోకి ఎంత ఇంపుగా అనిపిస్తుందంటే లైక్ మస్తు నచ్చేసింది పాట అయితే నాకు. ఫస్ట్ చరణంలో వచ్చే కొన్ని లైన్స్ ఉన్నాయి, అవేంటంటే నీ వగలు కొన్ని చూసినా చాలు, ఆ వగలు చూసినందుకు ఎకరాల మీద ఎకరాలు రాసి పడేయచ్చు తెలుసా అని చెబుతూనే అట్ ద సేమ్ టైం నువ్వు నడుస్తున్న ఆ దారి వెంబట పొర్లు దండాలు పెట్టొచ్చు అంటున్నారు. అంటే బేసిక్గా ఆ అమ్మాయి తాలూకు అందాన్ని తెలియజేస్తూనే కొన్ని లైన్స్లో అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయి తన దృష్టిలో ఒక దేవత అన్నటువంటి లైన్స్ వచ్చేలాగా రెండు విధాలుగా ఆ అమ్మాయి యొక్క విషయాన్ని తెలియజేస్తున్నారు బాలాజీ గారు. అండ్ సెకండ్ చరణంలోకి వస్తే అయితే ఆ లైన్స్ చాలా బాగున్నాయి. ఒకసారి మీకు అవి చదివినిపిద్దాం అనుకుంటున్నాను. చేసావే మల్లే గంప, నీ అందాలే నాలో నింప, ఏం తిన్నావో కాయా దుంప, నీ ఎవ్వారం జరదా ముంప. ప్రతి పదంలో ఈ పాప పాప అని వస్తూ రైమింగ్ చాలా బాగా కుదిరింది పాటలో నిజం చెప్పాలంటే. సో మీరు కూడా ఈ సాంగ్ వినే ఉంటారు అనుకుంటున్నాను ఆబ్వియస్లీ, ఎందుకంటే చాలా హైలైట్ అయిపోయింది ఈ సాంగ్ ఇప్పటికే. ఒకవేళ వినకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ పాట వినండి. ఆ ప్రేమ గీతంలో పడి మీరు కూడా తేలిపోవచ్చు హాయిగా. ఒకవేళ లిరిక్స్ని చదువుదాం అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, యూ కెన్ గో అండ్ రీడ్ దట్ లిరిక్స్. ఎంజాయ్ ద సాంగ్.